ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే ఎంజాయ్ చేసావు సార్ దాని ప్రీవియస్ కళ్యాణ్, నువ్వు ఎంజాయ్ చేసావు, నా కళ్ళతో నేను చూసా. నీ చుట్టుపక్కల కళ్యాణ్ ఎంజాయ్ చేసింటే అక్కడతో వదిలేసి ఉంటే అయిపోయింది. తను అన్నది ఒకటి బోర్డర్ దాటి అన్నాడు, ప్రోమో వేస్తే బాగుండు అన్నాడు, అది క్రాస్ చేసి అన్నాడు, అది నేను ఒప్పుకుంటా. కామ్గానే ఉండాలనుకుంటాను రా, కానీ అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతూ ఉంటుంది. దీన్ని నోట్తోలంట. అవునా? నువ్వు కోపం ఎవరి మీద చూపించాలి? తన మీదే. నువ్వు వాసంతి మీద ఎందుకు చూపించావు? అప్పుడు వసు మీద చూపించలేదు. అసలు ఈ ఇష్యూకి వాసంతికి సంబంధం కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం చేసి సార్ యాక్చువల్లీ ఐ కుడెంట్. ఒక్క మాటలో చెప్పాలంటే నీ బిహేవియర్ తో ఆ అమ్మాయిని హ్యూమిలేట్ చేసావు. ఇక్కడ లాక్ చేసి నరకం చూపిస్తున్నాడు సార్. నువ్వు బ్యాడ్ అయ్యావు నేను చెప్పట్లేదు, కానీ మీ ఇద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేదా అని ఒక ఫీలింగ్ అయితే బయటకు వచ్చింది. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఒక స్టేజ్ కి వాసంతి ఎందుకు తీసుకొచ్చాను రా బాబు నేను ఈ షోకి అని అంత ఫీల్ అయ్యేలా చేసావు. ఎందుకు చేయాలి? అది అవసరమా అనండి. మొత్తం తప్పు నీదే. నువ్వు ఎక్కడో లాస్ట్ వీక్స్ అంత ముందు వీక్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు నీ బ్రెయిన్ లో. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. నీతో అయితే శివంగిలాగా వెళ్ళిపోయి సపోర్ట్ చేస్తుంది మాస్టర్ కి, నువ్వు సపోర్ట్ చేయవు అని చెప్పి. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది. నువ్వు ఎలా కంపేర్ చేసుకుంటావు? చేసుకోకూడదు కదా. ఇది తప్పు. జోక్ చేసింది నూకరాజ్, హర్ట్ అయింది నువ్వు, కానీ తన మీద చేశారు. తన మీద జోక్ చేసింది ముందు కూడా నువ్వు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసావు కదా. సార్ ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. తను ఒక మాట చెప్పింది, ఇఫ్ యు ఆర్ యాంగ్రీ నేను యాంగ్రీ అవ్వాలా? తన మెచ్యూర్డ్గా అలా చెప్పినప్పుడు అది వదిలేయాలి. పోయినసారి అంత అయినా కూడా చిగురాలేటిల్లనకి నువ్వు మారి తను కాదు. వాసంతి హ్యాట్స్ ఆఫ్ టు యూ. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్, చాలా బాగా డీల్ చేసావు. మీ వైఫ్ తో మీకు ప్రాబ్లం ఉంటే జస్ట్ టాక్ టు హర్ పర్సనల్లీ. మీరు వెళ్ళి అందరికి తన గురించి నీకు బిచ్చింగ్ చేయొద్దు. నేను ఇమేజ్ ఉన్నదానండి, శుభ్రంగా సమాజంలో భ్రష్టు పట్టించి నన్ను బయట గలీజ్ చేశాడండి. అది బాలేదు. తను బాధపడితేనే మీరు ఆ రోజు అంత బాధపడ్డారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. అంత బాధపడే మీరు ఎలా బాధపడుతున్నారు? చాలా చాలా శాడిజం నీళ్ళు చాలా ఉన్నారా కోణాలు.